హాయ్! హలో! నమస్తే, వణకం, అదాబ్. నేను మీ భాస్కర్ తమ్మ. సార్ అని పిలవచ్చు, అన్నయ్య అని కూడా పిలవచ్చు. నాకు తెలిసి నా ఫేస్‌ని మీరు ఎక్కువ సార్లు చూసుండరు. సో, నెక్స్ట్ ఇయర్ మొత్తం కూడా మీరు చూడబోతున్నారు. ఎందుకంటే 10థ్ క్లాస్‌కొచ్చేస్తున్నారు కదా! సరే అయితే ఏదైతే ఏమైతుంది గానీ, సో, ఇక్కడ టాపిక్స్ ఇనండి. మీకు టైం ఎక్కువ తీసుకోను. యాక్చువల్లీ మీకు ఇంతకుముందు ఇంగ్లీష్‌కి సంబంధించి ఏవైనా క్వెషన్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవన్నీ అడుగుతున్నాను కదా! ఇంగ్లీష్‌కి ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటూ ఏముండవు. సో, ఎందుకు ఉండవు క్లియర్‌గా చెప్తా వినండి. సో, పాయింట్ 1 ఏంటంటే ఇంగ్లీష్‌కి ఫస్ట్ ఒక ప్రోజ్ ఇస్తాడు. దాన్ని అనాలిసిస్ చేయమంటాడు. కింద ఒక 5 క్వెషన్‌లు ఇస్తాడు. 5 మార్కులు తీసుకో. తర్వాత ఒక పోయెట్రీ ఇస్తాడు. దాన్ని రాయమంటాడు. దాని తర్వాత మీకు ఏదైనా నువ్వు నేర్చుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉందంటే పారాగ్రాఫ్స్, పోయెమ్స్ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. నీ దగ్గర ఇన్‌కేస్ మెటీరియల్ ఉంటే పై చార్ట్‌ని లేకపోతే టేబుల్ చార్ట్‌ని ఏ రకంగా దాన్ని కన్వర్ట్ చేయాలనే విషయం నేర్చుకుంటావు. ఒకవేళ ఏమి లేకపోయిందంటే రేపు ఎగ్జామ్ డైరెక్ట్ అటాక్ చేసుకో. సో, నీకైతే టేబుల్స్ ఇస్తారు లేకపోతే పై చార్ట్ ఇస్తారు. దీన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేయాల్సింది. ఆ తర్వాత జంబ్లింగ్ సెంటెన్స్ ఇస్తున్నాడబ్బా! ఇది కొద్దిగా నువ్వు నేర్చుకున్నావు అనుకో పబ్లిక్ నెక్స్ట్ ఇయర్ 10థ్ క్లాస్ ఎగ్జామ్ కూడా నీకు ఈజీ అయిపోద్దన్నమాట. ఎందుకంటే 10థ్ క్లాస్‌లో కూడా జంబ్లింగ్ సెంటెన్సే ఉంది. సో, సెట్ అయిపోద్ది. సో, ఇక్కడి వరకు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏది సొంతంగా గట్టిగా ఈరోజు రాత్రంతా కూర్చొని నేర్చుకొని వెళ్ళినవేం లేవు. అంతా కూడా రేపెళ్లి డైరెక్ట్ అటాక్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఈసారి గ్రామర్ అబ్బా! ఎప్పుడైతే నువ్వు గ్రామర్ అబ్జర్వ్ చేసావో సెంటెన్స్ సంబంధించి డబ్ల్యూహెచ్ఓ హూ అనుకోని యూజ్ చేసేసి మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి రాము ఈట్స్ మ్యాంగో, రాము వెంట్ అవే అనుకున్నామనుకో, రాము హూ ఈట్స్ మ్యాంగో వెంట్ అవే అనుకున్నాను. ఈ రకంగా హూ అనే పదాన్ని యూజ్ చేసి నువ్వు రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా? ఇఫ్ అనే క్లాజ్‌ని యూజ్ చేసుకొని రాస్తావు. వాయిస్‌లో చూసుకున్నట్లయితే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఒకటి ఉంది. అండ్ రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది. ఇవి నేర్చుకోండి. 10థ్ క్లాస్‌లో కూడా మీకే హెల్ప్ అవుతాయి. దాని తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో చూస్తే ప్రిపోజిషన్ ఉంది, ఆర్టికల్స్ ఉన్నాయి. నెక్స్ట్ పాసెస్ ఉన్నాయి కదా! పాసెస్ యొక్క ఎడిటింగ్ కూడా వస్తుంది వెర్బ్ ఫార్మ్‌లో. వన్స్ ఇవైపోయింది కదా! నెక్స్ట్ సినోనిమ్స్ మీద చిన్న పారాగ్రాఫ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ రైట్ వర్డ్‌ని యూజ్ చేయడానికి, ప్రిఫిక్స్, సఫిక్స్‌ని యూజ్ చేయడానికి, స్పెల్లింగ్ మిస్టేక్‌ని చెక్ చేయడానికి, ఫ్రేజల్ వెర్బ్స్ చెక్ చేయడానికి ఫ్రేజెస్ అండ్ డిక్షనరీ ఎంట్రీ ఈ టాపిక్స్ అన్నిటిని కూడా కవర్ చేయాలి. నా మాట అండి 10థ్ క్లాస్ లైవ్‌లో దూరేయండి. 10థ్ క్లాస్ లైవ్‌కి మీకు పెద్ద సిలబస్ చేంజ్ ఏం లేదు. అన్నీ కూడాను ఒకటే. ఓకేనా? డన్. అయితే మీకు ఇప్పుడు ఇమ్మీడియేట్ క్వెషన్ వస్తే అసలు ఎగ్జామ్‌లో క్వెషన్ ఎలా అడుగుతారనుకోండి. మీకు మోడల్ పేపర్స్ రిలీజ్ చేశా. ఒక 3 మోడల్ పేపర్స్ ఉన్నాయి. కష్టపడి ఎతికితే దొరికింది. ఆ 3 మోడల్ పేపర్స్ వాట్సాప్ ఛానెల్‌లో పంపించేస్తారు. లింక్ అనేది బయోలో ఉంది. అప్పుడు మీకు ఈ క్వెషన్స్ ఎలా అడుగుతారో మీకు అర్థమవుతుంది. వన్స్ ఇది కూడా అయిపోయిందంటే మన క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ ఇక రాయడమే కాన్వర్జేషన్. కాన్వర్జేషన్ రాయాలంటే ఒకటి గుర్తుంచుకోండి. ఒక టెక్స్ట్ బుక్‌లో ఉన్న కాంటెక్స్ట్‌ని బేస్ చేసుకొని అడిగితే టెక్స్ట్ బుక్ యొక్క సమ్మరీస్ మనకు తెలిసుండాలి. లేదు టెక్స్ట్ బుక్ అవసరం లేదు. కొన్ని ఔట్ సైడ్ అడిగారనుకో పర్లేదు. నెక్స్ట్ డైరీ ఎంట్రీ. డైరీ ఎంట్రీకి 10థ్ క్లాస్‌కి సంబంధించి లైవ్ వీడియోలో ఇదే లైవ్ వీడియోలో నేనొక వీడియో చేశా. దాంట్లో క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ అనే టాపిక్‌లో అక్కడ చూడండి. ఎలా డైరీ ఎంట్రీకి టెంప్లేట్ ఉంటదనుకుని. లెటర్ రైటింగ్ టెంప్లేట్ ఎలా ఉంటుందని, స్పీచ్ రైటింగ్‌కి టెంప్లేట్ ఎలా ఉంటుంది, పారాగ్రాఫ్‌కి టెంప్లేట్ ఎలా ఉంటుందనేది చెప్పా. సో, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ అనే టాపిక్ మళ్ళీ చెప్తున్నా. లైవ్ వీడియోకి వెళ్లి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ అని వీడియో ఉంటుంది 10థ్ క్లాస్‌కి. అదే దాన్ని మీరు అలా చూసుకోవచ్చు. దాని కింద కూడా పీడిఎఫ్స్ ఉంటాయి. ఈ సెక్షన్ మాత్రం మీరు దయచేసి ఆ వీడియో చూస్తే చాలా హెల్ప్ అవుతుంది. సరేనా? ఇది నేను చెప్పాలనుకుంటది. సో, నీకేం చెప్పాలనుకున్నా, రేపు ఎగ్జామ్‌లో ఏమేమి క్వెషన్స్ వస్తాయో చెప్పాను. సో, ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు ఏం ప్రాక్టీస్ చేయాలంటే సెక్షన్ 1 అంతా వదిలేయి. సెక్షన్ 1లో పై చార్ట్ అండ్ జంబుల్ సెంటెన్స్ ప్రాక్టీస్ చేస్తావంటే మెటీరియల్ వెతుక్కో. లేదంటే 10థ్ క్లాస్ మెటీరియల్ ప్రాక్టీస్ చేసుకో. అండ్ సెక్షన్ 2 మొత్తం గ్రామర్. ఏమేమి టాపిక్స్ రావో నువ్వు యూట్యూబ్‌లో కొట్టేసి ఇండివిడ్యువల్‌గా ఎతుక్కో. లేదంటే నా వీడియోస్ ఈరోజు ఈవినింగ్ 10థ్ క్లాస్ వాళ్ళకి లైవ్ ఉంటది. నేర్చేసుకో. నెక్స్ట్ లాస్ట్‌కి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్. దీనికోసం సెపరేట్‌గా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. నా వీడియోనే లైవ్ సెక్షన్‌లో ఉంటుంది. సో, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ అనే టాపిక్‌లో టెంప్లెట్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి. నేర్చుకో. నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఈ లెసన్‌కి సంబంధించిన సారాంశాలు, సమ్మరీస్ అనేవి నేర్చుకుంటే నీకు ఎగ్జామ్‌లో హెల్ప్ అవుతుంది. సరేనా? సో, వేగంగా 9థ్ క్లాస్ కంప్లీట్ చేసుకొనొచ్చేయి. 10థ్ క్లాస్‌లో మనం కలుద్దాం. కుమ్మేద్దాం. సరేనా? బాయ్ రా!